మీ బిజినెస్ ను డెవలప్ చేసుకోవాలి అనుకుంటున్నారా? మీ పరపతిని పెంచుకోవాలి అనుకుంటున్నారా? అయితే ఓకే టీవీ ద్వారా ఎల్ బ్యాండ్, ఆస్ట్రన్ బ్యాండ్ యాడ్, స్క్రోలింగ్ యాడ్, యాడ్ విత్ వాయిస్ ఓవర్స్, లోగో బగ్, వీడియో యాడ్స్ ద్వారా మీ యాడ్స్ ను పబ్లిష్ చేసుకోండి. సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ 8520917933. మెరుపులు లేని మధ్యంతరం, తాయిలాలకు దూరంగా తాత్కాలిక బడ్జెట్, కొత్త పథకాలు ఏవీ లేవు, పాత స్కీముల విస్తరణకే ప్రాధాన్యం, ఆహారం ఎరువులపై రాయితీల్లో 8% కోత, ఆదాయ పన్ను స్లాబులు యథాతథం, మౌలిక వసతుల కల్పనకు 11.11 లక్షల కోట్లు, ద్రవ్యలోటు తగ్గింపునకే కేంద్రం మొగ్గు, అంగన్వాడీలు, ఆశా కార్యకర్తలు, ఆయుష్మాన్ భారత్ వర్తింపు, ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద వచ్చే 5 ఏళ్లలో 2 కోట్ల ఇళ్ల నిర్మాణం, రాయితీలు తలుక్కు లేవు, కొత్త పథకాలు చమక్కులు లేవు, పన్నుల్లో తగ్గింపులు లేవు, పీఎం కిసాన్ సాయంలో పెంపులు లేవు, ప్రజాకర్షక ప్రకటనలు లేవు, ధరలపై ఉరండి నియమాలు లేవు, చూపించినంత 5 ఏళ్ల ప్రగతి పదాజనమే, వినియోగించిందంతా వికాస్ భారత్ జపమే. ఈ మెరుపులు లేని బడ్జెట్ అంటే వాస్తవానికి ఇంతకుముందే నేను చెప్పిన అది మెరుపులు లేవు అంటే అంటే కొత్త పథకాలు లేవు, పాత పథకాలు ఇంప్లిమెంటేషన్, మామూలు సాదా సీదా బడ్జెట్ లాగా అయిపోయింది అన్నట్టు. ఇంట్లో కూడా అదే ఇచ్చిండు, సాదా సీదా, వరాలు లేవు, వాతలు లేవు. ఈ బడ్జెట్ అంటే నిన్న సెషన్స్లో జరిగినటువంటి బడ్జెట్ సమావేశాలలో ప్రధాన పత్రికల్లో వచ్చినటువంటి అంశాలు, బ్యానర్ ఐటమ్స్ మొత్తము బడ్జెట్ మీదనే వచ్చింది, ఇష్యూస్ మొత్తం బడ్జెట్ మీదనే ఉన్నాయి. అంటే ప్రతి ఒక్క పేపరు కూడా ఇదే, సాదా సీదా, వరాలు లేవు, వాతలు లేవు. ఓటాన్ అకౌంట్ బడ్జెట్ను ప్రవేశపెట్టిన నిర్మల, రక్షణ రంగానికి దండిగా నిధులు, సాగుకు అంతంతే, హెల్త్ ఇతర సెక్టార్లకు పర్వాలేదు, 5 ఏళ్లలో మరో 2 కోట్ల నిర్మాణం, 1 కోటి కుటుంబాలకు 300 యూనిట్ల వరకు ఫ్రీ కరెంటు, ట్యాక్స్ స్లాబ్స్లో ఎలాంటి మార్పులు లేవు, ఎలక్ట్రిక్ వాహనాలు వాడకానికి ప్రోత్సాహం, అంగన్వాడీ సిబ్బందికి ఆయుష్మాన్ భారత్, ప్రజల ఆదాయం 50% పెరిగిందన్న నిర్మల, లోక్సభ ఎన్నికలకు 2 నెలల టైం ఉండడంతో ఒప్పించక సాదాసీదా కేంద్ర బడ్జెట్ ను తీసుకువచ్చింది. ఎలాంటి వరాలు లేవు, వాతలు లేవు, కొత్త పథకాలు లేవు, సామాన్యులపై పెద్దగా భారము ప్రవేశపెట్టలేదు, దేశంలోని పేదరికాన్ని నిర్మూలించడమే తమ లక్ష్యమని, 2047 నాటికి అభివృద్ధి చెందే దేశంగా 50% పెరిగిందని అన్నారు. బడ్జెట్లో అత్యధికంగా రక్షణ రంగానికి 6 లక్షల కోట్లకు పైగా కేటాయించారు. మిగతా రంగాల్లో పోలిస్తే వ్యవసాయం రంగానికి అంతంత మాత్రంగానే ఉన్నాయి కేటాయింపులు. కొత్తగా 2 కోట్ల మందికి పీఎం ఆవాస్ యోజన కింద ఇండ్లు కట్టిస్తామని రూఫ్ టాప్ సోలార్ స్కీమ్ను గత బడ్జెట్లోనే చేశారు. 7 లక్షల వరకు కొత్త సిస్టమ్ ప్రకారం పన్ను చెల్లించాల్సిన అవసరం లేదు, ట్యాక్స్ చెల్లింపుల్లో కొంత ఊరట లభిస్తుందని వేతనజీవులు భావించిన నిరాశ ఎదురైంది. రాష్ట్రంలో రైల్వేకు 5,000 కోట్లు, పెట్టుబడుల కింద మరో 31.220 కోట్లు, అశ్విని వైష్ణవ్, రైల్వే అభివృద్ధికి 3 ఎకనామికల్ కారిడార్లు, నిర్మలా సీతారామన్. మొత్తం మీద బడ్జెట్ ఎట్లుంది అని అంటే, ఏమైంది అని అంటే, నిధులు లేవు, నియామకాలు లేవు అన్నట్టు అయింది. అంటే ఉన్న బడ్జెట్నే ఏ స్థాయిలో నిర్వహించాలో ఆ స్థాయిని నిర్వహించి అంతంత మాత్రంగా అంటే నామమాత్రమైనటువంటి బడ్జెట్నే ప్రవేశపెట్టింది. ఎందుకంటే వడ్డింపులు పెట్టినా ఎలక్షన్స్ ఉంటాయి. ఎలక్షన్స్ కూడా దాదాపు కోడ్ కూడా నాకు తెలిసి ఈ ఫిబ్రవరి ఎండింగ్ ఆర్ మార్చ్ ఫస్ట్ వీక్లో కోడ్ వస్తుంది. మార్చ్ ఎలక్షన్స్ వచ్చేసి మార్చ్ ఎండింగ్ ఆర్ ఫిబ్రవరి ఫస్ట్ వీక్లో ఎలక్షన్స్ క్లోజ్ అయిపోతాయి. అందుకే బడ్జెట్ ఇట్లా వచ్చింది అన్నట్టు. మరో 2 గ్యారంటీలు అమలు చేద్దాం, 500లకు సిలిండర్, 200 యూనిట్లు కరెంట్ ఫ్రీ, ఇందిరమ్మ ఇండ్లు, వీటిలో 2టికి అమలు రెడీగా ఉండండి, అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశం, ఈ బడ్జెట్లోనే నిధుల కేటాయింపు, అర్హులు ఎవరికి నష్టం జరగొద్దు, లేనిపోని రూల్స్ పెట్టి జనాన్ని ఇబ్బంది పెట్టొద్దు, గ్యారంటీలకు దరఖాస్తు నిరంతర ప్రక్రియ, తప్పుగా వచ్చిన అప్లికేషన్ ఫీల్డ్ లెవెల్లోనే వెరిఫికేషన్ చేయాలని సూచన. ఇయాల ఇంద్రవెల్లిలో రేవంత్ సభ, ఇక్కడి నుంచే లోక్సభ ఎన్నికల శంకారావం, నాగోబా ఆలయం, ఇంద్రవెల్లి అమరవీరుల స్మారక స్తూపం సందర్శన, సీఎం సభను సక్సెస్ చేద్దాం, ఆదిలాబాద్ నుంచే అభివృద్ధి అడుగు, చెన్నూరు ఎమ్మెల్యే వివేక్, ఇంద్రవల్లి పోరాటం స్ఫూర్తితోనే అధికారంలోకి కాంగ్రెస్ సీతక్క. జెంట్స్ స్పెషల్ పేరుతో ఆర్టీసీ బస్,
ఎల్బీ నగర్ ఇబ్రాహీంపట్నం రూట్లో ఒక ట్రిప్ నడిపిన అధికారులు పర్మిషన్ లేకుండా నడపడంపై ఉన్నతాధికారుల ఆగ్రహం. ఆర్టీసీలో జెంట్స్ స్పెషల్ పేరుతో బస్సు నడపడం వివాదాస్పదమైంది. ఉన్నతాధికారుల అనుమతి తీసుకోకుండానే ఇబ్రాహీంపట్నం డిపో అధికారులు గురువారం పురుషులకు మాత్రం అనే పేరుతో బస్సు నడిపారు. కాలేజీ స్టూడెంట్స్ రద్దీగా అధికంగా ఉందని ఎల్బీ నగర్ నుంచి ఇబ్రాహీంపట్నం వరకు ఒక ట్రిప్ నడిపారు. ఈ బస్సులో ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఈ రూట్లో ఎక్కువగా సంఖ్యలో ఇంజనీరింగ్ కాలేజీలు ఉండడంతో బస్సుల్లో నిత్యం రద్దీ ఉంటుందని ఫుట్బోర్డుపై వేలాడుతూ స్టూడెంట్స్ జర్నీ చేస్తున్నారు. ఇంకోటి, ఇప్పుడు మహిళలకు ఎట్లయితే ఫ్రీ అన్నారో జెంట్స్కి కూడా ఫ్రీ బస్సు ఒక ట్రయల్ నడిపిరట. అది అనధికారికంగా నడిపే వరకు అధికారులు దాని మీద చర్యలు తీసుకుంటా అని చెప్పేసి అంటున్నారు. అది చూడాలి. మరి జెంట్స్కి ఫ్రీ బస్సు ఏ రకంగా ఇస్తారు, ఇన్స్ట్రక్షన్స్ ఏమొస్తాయి ఏందనేది చూడాలి, చూస్తాం అది కూడా.